అండి. నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తురుము పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈజీ వేలో సింపుల్గా పక్కా కొలతలతో చూపించిపోతున్నాను. ఇది ఇన్స్టెంట్ పిక్ల్ అండి. ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే చాలా రోజులు నిల్వ ఉంటుంది. హ్యాపీగా తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఈజీగా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ మామిడికాయ తురుము పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మామిడికాయని శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా ఒక క్లాత్తో చక్కగా తుడిచేసుకోవాలి. తడి ఎక్కడా కూడా ఉండకూడదండి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే తడి చేతులతో కూడా పట్టుకోకూడదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ మామిడికాయని శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా అటు ఇటు ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఒక పీలర్తో చక్కగా తొక్కు మొత్తాన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత గ్రేటర్ తీసుకొని చక్కగా ఈ మామిడికాయని గ్రేట్ చేసుకోవాలి. చక్కగా తురిమేసుకోవాలన్నమాట. తురుము మిషన్తో చక్కగా ఇలా మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తాన్ని కూడా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని నేను ఇప్పుడు కొలిచి చూపిస్తానండి మీకు. నాకు ఒక కాయకి ఇక్కడ 2 కప్పుల దాకా తురుము అయితే అయ్యిందనమాట. ఒక మీడియం సైజ్ మామిడికాయ నాకు ఇక్కడ 2 కప్పుల దాకా తురుము వచ్చింది. సో ఈ 2 కప్పులకు గాను నేను ఇప్పుడు కొలతలు అనేది చెప్తాను. మీకు కనుక ఇంకా ఎక్కువ వచ్చినా లేదా తక్కువ వచ్చినా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కొలతలు అనేవి. నేనైతే ఇప్పుడు ఈ 2 కప్పుల మామిడి తురుముకి కొలతలు చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులోకి 3/4 కప్పు దాకా వేరుశనగ నూనెని వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా వేరుశనగ నూనె వేసుకుంటే ఫ్రెష్గా పచ్చడి అనేది పాడవకుండా స్మెల్ రాకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని వీటిల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ దాకా ఇంగువ, అలాగే 2-3 రెమ్మల దాకా కరివేపాకులను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వీటిని పక్కకు దించేసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఎక్కడా కూడా మనకి వేడి అనేది ఉండకూడదు. చూడండి నేను వేలు పెట్టి చూపిస్తున్నాను. కంప్లీట్గా ఆయిల్ అనేది చల్లారిపోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మిగిలిన ప్రాసెస్ చేస్తే పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది అనమాట. సో ఈ కంప్లీట్గా ఆయిల్ అనేది చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా కారాన్ని అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం తురుమును కొలుచుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో కొలుచుకోండి. ఇప్పుడు 2 కప్పుల మామిడికాయ తురుముకి 1/2 కప్పు దాకా కారం, అలాగే ఒక 1/4 కప్పు దాకా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే కారంలో సగం ఉప్పు వేసుకోవాలి. మీరు కారం ఎంత తీసుకున్నా కారంలో సగం ఉప్పు వేసుకోవాలన్నమాట. సో నేను తీసుకున్న మామిడికాయ అనేది చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను ఈ క్వాంటిటీస్ వేసుకున్నాను. మీరు తీసుకున్న మామిడికాయ పుల్లగా లేకుండా కొంచెం ఏమన్నా చప్పగా ఉన్నా సరే మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా తగ్గించుకొని వేసుకోండి, సరిపోతుంది. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా డ్రై రోస్ట్ చేసుకున్న ఆవపిండిని వేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకున్న ఆవపిండి 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతుల పొడి వేసుకొని, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత మన మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేసామంటే చక్కగా మనకి ఊరుతుందన్నమాట పచ్చడి అనేది. ఇది మాగుతుంది, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు తినే కన్నా కూడా ఇలా చక్కగా 1 అవర్ పాటు ఒక బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని 1 అవర్ వదిలేసేయండి. 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఆయిల్ అనేది పైకి తేలి మన మామిడికాయ తురుము పచ్చడి అయితే ఎమ్మీగా కనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అసలు కమ్మగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. బిగినర్స్ అయినా సరే నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవుతూ మామిడికాయ తురుము పచ్చడి కనుక మీరు చేశారంటే టేస్టీగా చాలా ఈజీగా మీరు పెట్టగలుగుతారనమాట. సో చాలా చాలా క్విక్గా అయిపోతుంది. సో తప్పకుండా ఈ మామిడికాయ తురుము పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఇది చక్కగా ఒక గాజు కంటైనర్లో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఒక 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులే స్టోర్ ఉంటుంది.
సో చాలా చాలా ఈజీ కదా, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.